జమ్మూ కాశ్మీర్ టెర్రర్ అటాక్ యావత్ దేశాన్నే కదిలించింది. ఇంతవరకు ప్రశాంతంగా ఉంది అనుకున్న కాశ్మీర్ ఇప్పుడు మాత్రం రక్తపు మడుగుల్లో మునిగిపోయి ఉంది. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరుదాం అని వచ్చిన ఒక జంట పెళ్ళయి కనీసం సంవత్సరం కూడా గడవకుండా, నెల కూడా గడవకుండా 6 రోజుల్లోనే, పెళ్ళైన 6 రోజులకే తన భర్త చనిపోవడం అనేది ఎంత విషాదకరం. తన పక్కనే కూర్చొని తను ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక భర్తను తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చి అలాంటి సంఘటన జరిగింది కాశ్మీర్లో. ఈ కాశ్మీర్ పహల్గామ్ అనే ఏరియా చాలా అందంగా ఉండడంతో అక్కడికి వచ్చిన పర్యాటకులు అక్కడ ఉన్న అందాలను చూసి వెళ్దామంటే వాళ్లకు ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే బైసరన్ లోయలోకి వీళ్ళంతా వచ్చారు. అక్కడ వాళ్ళకి పక్కన ఏవో సౌండ్లు వినిపించడంతో, మామూలుగా ఇక్కడ బార్డర్లో ఉన్నాం కాబట్టి సైనికులంతా ఏదో చేస్తున్నారు అనుకున్నారు. కానీ అది ఒక్కొక్కరిగా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు చనిపోవడం గమనించుకొని భయాందోళనకు గురయ్యారు. వాళ్ళు అక్కడ భర్తని, పెళ్ళై 6 రోజులు అయిన భర్తని చంపుతుంటుంటే నన్ను కూడా చంపండి అంటే అక్కడ వాళ్ళు అన్న మాటకి భారతీయుల రక్తం ఇట్లా మరుగుతుంది. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి మోదీతో చెప్పు అని చెప్పారంట. అలాంటి సంఘటన అక్కడ జరిగింది. దీన్ని లైట్గా తీసుకునేది అస్సలు చేయకూడదు. మళ్ళీ ఇందులో మెయిన్గా ఏంటంటే, ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళను టార్గెట్ చేసి చంపారు. వాళ్ళ భర్తల్ని చంపి వాళ్ళు మాత్రం హాయిగా అక్కడే నవ్వుతూ ఫోటోలు, వీడియోలు తీస్తూ, అసలు ఎంత దారుణమైన ఘటన అనంటే, ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన భారతదేశం గట్టిగా రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నార్మల్గా బయట ఉన్న ముస్లింలు టెర్రర్ అటాక్లు ఇట్లాంటివే కాకుండా మన దేశంలోనే ఉంటూ కొందరు ప్రొఫెసర్స్, వాళ్ళ నేమ్స్ కాకుండా నేను చెప్తున్నాను వాళ్ళు ఏం చెప్పారో. కొందరు ప్రొఫెసర్స్ ఎలా అంటే, ఆర్మీ అనేది, మనకు కాశ్మీర్ అనేది నార్మల్గా మనం లాక్కొని వచ్చిన లాంటిది, కానీ మన సొంతంది కాదు అని చెప్పడం చాలా బాధాకరం. అసలు తను పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటివన్నీ చదివి ఉండదు. నిజానికి ఇది చాలా ఎప్పటి నుంచో ఉన్న దాంట్లోనే మనది. జమ్మూ కాశ్మీర్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ. దీని మీద మీరు ఇట్లా ఎలా మాట్లాడతారో అర్థం కాలేదు. అండ్ రీసెంట్గా ఒక ఆర్మీ ఆఫీసర్, పాకిస్తాన్ ఘటనలో వైజాగ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఉన్నారు. ఆయన నేమో చంద్రమౌళి, తను కూడా చనిపోయారు. ఇవన్నీ జరుగుతుండగా 20 minutesలోనే అక్కడ పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఇదంతా వాళ్ళు చూసి అక్కడ ఉన్న వాటిని అన్నిటిని ఆపి వాళ్ళనందరినీ సేవ్ చేయడానికి హెలికాప్టర్స్లో తీసుకొని వెళ్ళారు. అక్కడ వాళ్ళంతా అసలు నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక, ఎలా అంటే అసలు మనం దూరం నుంచి చూస్తున్న వాళ్ళకి ఆ విషయాలన్నీ చూస్తుంటుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇట్లా గగ్గురు పొడుస్తున్నాయి. అలాంటివి వాళ్ళు దగ్గర నుంచి ఉన్న వాళ్ళు పాపం ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు. అయితే ఈ దాడి ఎవరు చేయించారు అనే దానికి పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న లష్కర్ తోయబా అనే విభాగము, TRF అని ఉంటుంది, ద రెసిస్టెంట్ ఫ్రంట్, దాడి చేసినట్లుగా ప్రకటించారు. అయితే ఈ దాడి ఇప్పుడు ఎందుకు చేశారు అంటే, అమర్నాథ్ యాత్ర ఇది July 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు కష్టం అనని ఇప్పటి నుంచే బయలుదేరిన కొందరు, అది 38 రోజుల యాత్ర, అది స్టార్ట్ అవుతుంది అనని హిందువులంతా అక్కడికి వస్తారు అని హిందువులని టార్గెట్ చేసి చేసిందే ఇది. అది దానికి పహల్గామ్ రూట్ నుంచి వెళ్ళడం అనేది కొంచెం ఈజీ అని, ఆ రూట్ నుంచి వెళ్తారని అలా టార్గెట్ చేశారు. ఇంకా మోడీ ఆ టైంలో మనకు అక్కడ లేరు. తను ఇస్లామిక్ దేశం అయిన సౌదీ అరేబియాకు వెళ్ళారు. అక్కడ ట్రిప్లో ఉండగా ఇలాంటి దాడి ఇక్కడ జరిగింది. ఎందుకు చేశారు అనంటే, పక్కన దేశాలకు కూడా కాశ్మీర్ వివాదం ఇంకా నడుస్తుంది అని చెప్పడానికని చేశారు అన్నట్టు తెలుస్తుంది. అక్కడ ఇంకా పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగితే ఇంకా కాశ్మీర్ ఇష్యూ నడుస్తుంది అని అక్కడ వాళ్ళకి తెలియాలి అని చెప్పి చేసినట్లుగా తెలుస్తుంది. అండ్ ఇంకా దీంట్లో మెయిన్గా పాకిస్తాన్ చీఫ్ అనే వాళ్ళు తను మాట్లాడిన మాటలు ఈ గొడవకి మెయిన్ రీజన్